వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. ఈ మొత్తాన్ని నలుగురిని ఆర్గనైజ్ చేయగలిగేటటువంటి వ్యవస్థ లేదు ఇక్కడ. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళు లేరు. తెలుగుదేశంలో వాడు నా ప్రాణం అన్నట్టు ఫీల్ అవుతాడు, జనసేన వాడు నా ప్రాణం అన్నట్టు ఫీల్ అవుతాడు. చంద్రబాబు కోసం ఏమైనా చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు, లోకేష్ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతారు. అలాగే పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు అంతే. జగన్మోహన్ రెడ్డి కోసం అట్లాగా చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళని సమీకరించుకోవడంలో దగ్గర ఉంచుకోవడం జగన్ ఫెయిల్ అవుతున్నాడు. దాని ఇంపాక్ట్ వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. ఇప్పుడు డ్రగ్స్ మీరు అన్నారు, డ్రగ్సే కాదు, మీరు చూడండి ఇవాళ ఉంది ఒక అమ్మాయి నిన్న ఎవడో ప్రేమోన్మాది వెళ్ళాడు, అమ్మాయిని తగలబెట్టేశాడు, వాడి మరి ఈ ఉదంతాన్ని ఎలాగ హైలైట్ కావాలి లెక్క ప్రకారం? అదే ఎవరికైతే ఏమనేవాళ్ళు సైకో పాలనలో ఒక బాలిక బలి, నిన్న ఒక అమ్మాయిని ఎవరో చంపేశాడు ప్రేమోన్మాది. అట్లాగే అదే జగన్ హయాంలో అయితే గనక వాడు డ్రగ్స్ మత్తు పడి ఉంటాడు, ఆ మత్తులతోనే ఇట్లాంటివి చేస్తున్నారు. ఇదే మొక్క ప్రతి వార్తలో సైకో. ఇవాళ చూడండి, ఇవాళ రాసే ప్రతి వార్తలో కూడా వార్తలోనే జగన్ని దొంగగా, లేకపోతే అప్పటి ప్రభుత్వం అంతా అరాచకం చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కాపాడిందన్న కోణంలో వార్తలోనే రాస్తున్నారు. కంప్లీట్ న్యూస్ రిపోర్టింగ్ స్టైల్ మార్చేశారు. ప్రతి టీవీలో వార్తలోనైనా ప్రతి వార్తలోనైనా జగన్ హయాంలో విధ్వంసమైనటువంటి పరిపాలనని గాడిని పెడుతున్నటువంటి చంద్రబాబు గారు